సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వేలాది కోట్లున్న దేవుడిపై విశ్వాసం ఉంచడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆస్తి విలువ 34,000 కోట్లున్న ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్ అయిన సంజీవ్ గోయంకా ఒత్తిడి సమయంలో తన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ కనిపించడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు ఓనర్గా ఉంటున్న సంజీవ్ గోయంకాకు చివరి 3 సీజన్ల నుంచి నిరాశ ఎదురవుతుంది. 2022లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు టైటిల్ కొట్టడంలో విఫలమవుతూ వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లోనూ తొలి మ్యాచ్లో ఓటమి తప్పలేదు. దీంతో బాగా అప్సెట్ అయిన గోయంకా తన ఇష్టదైవంపై నమ్మకం ఉంచాడు. ఐపీఎల్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ పై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. తొలి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన పంత్ సేన సన్ రైజర్స్ కు సొంత గడ్డపై దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో చాలాసార్లు ఓనర్ సంజీవ్ గోయంకా ఎమోషన్ కావడం చర్చనీయాంశంగా మారింది. జట్టు సన్ రైజర్స్ పై ఆధిపత్యం చూపించినప్పుడల్లా చేతిలో కార్డు చూసి కళ్ళకు అద్దుకుంటూ భగవంతుని తలుచుకున్నాడు. గోయంకా చేతిలో ఉన్న కార్డు ఏంటో, అతను ఎందుకు అంతలా ఆ ఫోటో చూసి భావోద్వేగానికి గురవుతున్నాడో క్రికెట్ ఫ్యాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గోయంకా చేతిలో ఉన్న ఫోటో వెంకటేశ్వర స్వామిది. ఆయన వెంకటేశ్వర స్వామికి చాలా పెద్ద భక్తుడని అర్థమవుతుంది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు తమ బౌలర్ ప్రిన్స్ యాదవ్ సన్ రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ పడగొట్టిన వెంటనే తొలిసారి తన చేతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసి ఎమోషనల్ అయ్యారు. కార్డును కళ్ళకద్దుకుంటూ ఆ తర్వాత పైకి చూస్తూ 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటూ కనిపించారు. మ్యాచ్ సమయంలో 2-3 సార్లు ఇలా చేయడంతో వెంకటేశ్వర స్వామిపై ఎంత నమ్మకమో, తాను ఎంత పెద్ద భక్తుడో మరోసారి నిరూపించుకున్నారు. గోయంకా ఐపీఎల్లో ఇలా చేయడం ఇదే తొలిసారి అయినా ఇండియాలో ఫేమస్ ఫుట్బాల్ లీగ్ అయిన ఇండియన్ సూపర్ లీగ్లో తమ జట్టు మోహన్ బగాన్ సూపర్ జైంట్ గెలిచినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి ఫోటోను పదే పదే దండం పెట్టుకుంటూ కనిపించాడు. తాజాగా ఐపీఎల్లోనూ తమ జట్టు లక్నో గెలవాలని ఆ దేవుడిపై భారం వేశాడు. సంజీవ్ గోయంకాకు తిరుమల వెంకటేశ్వర స్వామిపై అపారమైన విశ్వాసం ఉన్నట్లు స్పష్టమైన చరిత్ర ఉంది. 2025 మే నెలలో ఈ లక్నో ఓనర్ తన కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామికి సుమారు 3.63 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. విరాళాల వివరాల విషయానికి వస్తే సమర్పించిన కానుకలో 5.267 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. ఇండియాలోనే అత్యంత పవిత్రమైన సంపన్నమైన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడే ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షిస్తుంది. నిన్న ఐపీఎల్ మ్యాచ్లో గోయంకాకు 2 సమస్యలు తొలగిపోయాయి. 1, లక్నో జట్టు టోర్నీలో బోనీ కొట్టి కాన్ఫిడెన్స్ను సంపాదించింది. ఇక 2, రిషబ్ పంత్ ఫామ్. ఐపీఎల్ 2025లో పంత్ను 27 కోట్లు పెట్టి తీసుకున్న ఇప్పటి వరకు ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ నిన్న గోయంకా దైవభక్తితో పంత్ ఫామ్లోకి వచ్చేసి మ్యాచ్ విన్నింగ్స్ నాకాడేశాడు. మొత్తానికి గోయంకా తన ఇష్టదైవాన్ని నమ్మడం, అదే సమయంలో జట్టు గెలవడం, కెప్టెన్ పంత్ ఫామ్లోకి రావడం, ఇలా అన్ని సమస్యలు ఒక్క మ్యాచ్తోనే తీరిపోయాయి. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా.